Then back, back, front, back, front, back, front, back, front, back, back. Bruh. నా చేతులు పట్టుకునేందుకు అంటే మీరు హెల్ప్ చేస్తున్నారా రమ్మని? మళ్ళా స్టార్ట్ ఫస్ట్ కడుతుంది కొంచెం దూరం దూరం అది ఎందుకు కింద పడతాండ్రు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అని ఆడుతున్నాం. బ్లాక్ అండ్ వైట్ నేను చెప్తా ఎందుకంటే మా ఇంట్లో మా పేరెంట్స్ అందరు నన్ను తిడుతున్నారు. దానికి బాధపడతావా? ఎందుకంటే హ్యాపీగా ఉన్నావు. నీకేం తెలుసు, నేను మస్తు హ్యాపీగా ఉన్నా. ఏమన్నా చెప్పు. మా స్కూల్లో కబడ్డీ పెట్టిండ్రు. అయితే కెప్టెన్ నేనే దానికి. అయితే మస్తు కష్టపడి ఒకటి చెట్లు తిరిగినాయి, జుట్టు అయింది, అంతా అయింది. మా టీమే విన్ అయింది. నేనే కెప్టెన్ కాబట్టి నాకు ప్రైజ్ వచ్చింది తెలుసా? అవునా? మరి లేకపోతే అట్లనే నేను ఇలా బాగా హ్యాపీగా ఉన్నానని, నేను కెప్టెన్ కాబట్టి కబడ్డీలా నేను విన్ అయినందుకు మా పేరెంట్స్ నాకు మంచిగా ట్రిప్కి తీసుకుపోతానన్నారు తెలుసా? ఎక్కడికి తెలుసా? తెలియదు, చెప్పు, తెలుస్తుంది కదా. నేషనల్ కాంపిటీషన్లా, నేషనల్ కబడ్డీ కాంపిటీషన్ దగ్గరికి చూపెడదామని. అవునా? నువ్వెందుకు ఇట్లా వచ్చినావు మరి? నేను అక్కడ దుకాణం వెళ్తుంటే నువ్వు కనబడ్డావు, అయితే నేను నీ దగ్గరికి వచ్చిన. అవునా? తెలుసా, అందుకే హ్యాపీ ఉన్నా. అర్థమైందా? అర్థమైంది. నువ్వు కూడా వస్తావా మరి నాతోటి? అత్తా. మన వల్ల చెయ్యొద్దు. సరే మరి రేపు రెడీ అయి ఉండు. సరే, బాయ్. మస్తు హ్యాపీగా ఏం అడుగుదా? ఏమైంది వాళ్ళకి ఇంత హ్యాపీగా? మాకు పోటీ పెట్టి దాంట్లో నేనే చేస్తున్నా. ఏం పోటీ పెట్టిండు? కబడ్డీ, ఖోఖో పెట్టి. మరి నువ్వు దేంట్లో కలిసినావు? కబడ్డీలనా, ఖోఖోలనా? రెండిట్లో కూడా కలిసి. ఎవరు కెప్టెన్? నేనే. అవునా? మరి ఏం ప్రైజ్ ఇచ్చిండు అంతగానం? మరి మమ్మల్ని ట్రిప్కి తీసుకుపోవా? తీసుకుపోతా. ఎప్పుడు తీసుకుపోతా? సాయంత్రం వద్దు కానీ నన్న మంచి రోజు ఉంటే చెప్పా మరి. అరే ఆదివారం వద్దబ్బా, వేరే రోజు చెప్పేదా? శనివారం తీసుకో. అది శనివారం మార్కెట్ ఉంటుంది, అప్పుడు శుక్రవారం కూడా నచ్చదా రోజు. మరి ఇంకే వేరేదన్నా చెప్పు. అన్నట్టు ఏ ట్రిప్కి తీసుకుపోతావు? ఆదివారం ట్రిప్కి అంటలేను నేనేమన్నా అంటానంటే, నువ్వు క్రికెట్కి తీసుకుపోతావా, లేకపోతే పార్క్కి తీసుకుపోతావా? ఎటు తీసుకుపోతావు చెప్పు. నువ్వు అడాకి తీసుకుపోతావా, బోటింగ్కి తీసుకుపోతావా, జూ పార్క్కి తీసుకుపోతావా, సచివాలయం తీసుకుపోతావా? ఏం చెప్పు మరి. జూ పార్క్ ఎక్కడుంటుంది? జూ పార్క్ దూరం. అట్లా దూరం అంటే మనకు దారి తెలియద్దా? అన్నట్టు ఎట్లా పోతాం? బైక్ మీద, కార్ మీద, బస్ మీద? కార్ మీద. కార్ ఎవరికి ఉన్నా? మీకు ఉన్నా? డాడీకి చక్కగా నడపరాడు, పడేస్తే నడపరాదు మీ డాడీకి. మళ్ళీ పడేస్తే రాలుతాయి. కారు డొక్కంటే పోతుంది. సరే మరి మండే రోజు పోదామా? మరి బాయ్ 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 బాయ్. తీసుకున్నావా? కొనుక్కున్నది నా నుంచి.
అవునా ఏమే నవ్వుతాంట బాగా చూసి మీ ఇద్దరే నన్ను పిలిచి నవ్వుతాను నిన్న ఎవరు పిలిచారు? నేను మీకు వచ్చిన ఏందాట తోటకూర కట్టాట పీక్తా వచ్చి అదే లేదు కదా పీకడానికి పీక్ పిస్తుందా పాలు ముళ్ళ కప్పలు ఉన్నాయి వాడేసి అల్లరాడు ఈ మక్క కంకులు మంచిగా ఉన్నాయి అన్నీ బొంగ పంగాక మల్లక్క దగ్గర కొనుక్కున్నా 10 రూపాయలకి ఒకటి అంటే చిరపలు కొనుక్కొని అవునా మరి నాకు ఎక్కడ ఉన్నది నాకు కొనుక్కోపో పైసలు లేవు కదా మరి పైసలు లేవు అదే మాట మంచిగా ఉన్నాయని అది తింటా అంటే మద్దతు ఎందుకంటే నాకు తిన్నాక మాట్లాడు మస్తున్నాయి కదా ఎర్ర ఒగ్గుల మీద కాల్చింటే ఇంకా మంచిగా ఉన్నాయి కదా లేదు నీ వాళ్ళ దిష్టి నా వల్ల తాకిందా మరి నీ వల్ల ఏం తాకి నీ కింద పడ్డా అట్లా నోట్లో పెట్టకి అమ్మ చూడాయి పెట్టదు ఇంకా దైమ దిష్టే నీకు తాకింది నీ దిష్టి దాకా ఎందుకంటే ఆమె ఎవరు అగో నీది కూడా పడ్డది దైమ దిష్టే తాకింది నేను బట్టలు ఎందుకు కట్టినావు అది చెప్పు నేను ఎందుకు వచ్చిన మధ్యలో నేను మధ్యలో ఎందుకున్నా నేను ఇక్కడ కూర్చొని ఉన్నా అదే మా ఇద్దరు మధ్యలో ఎందుకు వచ్చినా నేను మీ ఇద్దరి మధ్య రాదు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా నీకు కూడా మక్క కంకి కావాలా కావాలి ఇది చెయ్యి రాలి ఇది మరి ఎందుకు ఇస్తాను అగ్గో ఆమె దగ్గర ఉన్న ఎట్లా నాపుతాందో చూడు. ఇది చెయ్యి తెల్లది ఇచ్చే ఇప్పుడు మీ మమ్మీని కొనిమనుకో మమ్మీ లేదు ఇక్కడ ఊరి పోయింది డాడీని కొనిమనుకో మా డాడీ లేడు మీ అక్కని కొనిమనుకో మా పక్క లేదు ఆమె కొనిమా రేపు నాకెందుకు కొనిస్తుంది నేను ఎందుకు కొనిక నేను కూడా కొనిపో. ఎందుకు కొనియు మరి నన్ను ఎందుకు పిలిచినావు నిన్న ఎవరు తెలిసి నువ్వే వచ్చినావు నువ్వే పిలిచినావు నన్ను నన్ను విలువలే నిన్ను నువ్వే పిలిచినావు నన్ను విలువలే సరే ఇక పో. బాయ్ బాయ్ ఇది ఇవి నాకు అది నాకు ఒక్కటే ఉన్నది నాకు రెండు కావాలి కట్ల గుంజుకున్నావేంటి పిల్ల అరే ఈ మామ కట్టనుకుంటు నాది నాది ఇది కొనుక్కుంటున్నారు అది నీ దగ్గరనే ఉన్నది అది నాదైతుంది నాది అలా కూర్చోండి ఇప్పుడు దానికి ఎంత ఉంటుంది చెప్పు 10 కాదు 20 20 పైసలు